హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, బాసరా ట్రిపుల్ ఐటీకి సంబంధించి కొన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. వీడియో యూజ్ ఉందనుకుంటే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వినండి, యూజ్ లేదనుకుంటే ఇప్పుడే స్కిప్ చేసేయండి. ఫ్రెండ్స్, మనకి బాసరా ట్రిపుల్ ఐటీకి సంబంధించి మనకి స్పెషల్ కేటగిరీ వాళ్ళకి 29వ తేదీతో మనకి పోస్టల్ ద్వారా మీ అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసి మనకి ఆర్జీకేటీ వాళ్ళకైతే పంపించాల్సి ఉంటుంది. సో మరి డేట్ అయితే అయిపోతుంది కాబట్టి మీరు ఎవరైనా స్పెషల్ కేటగిరీలో అప్లై చేసి ఉంటే క్యాప్ కేటగిరీ కానీ, అలాగే స్పోర్ట్స్ కానీ, పీహెచ్ కానీ, అలాగే నెక్స్ట్ మనకి ఎన్సీసీ కానీ, ఇలా స్పెషల్ కేటగిరీల్లో ఎవరైనా అప్లై చేసి ఉంటే మాత్రం మీరు వెంటనే పోస్ట్ ద్వారా అయితే ఈ స్పెషల్ కేటగిరీ సంబంధించిన అప్లికేషన్ ప్రింట్అవుట్, స్పెషల్ కేటగిరీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు పోస్ట్ ద్వారా ఆర్జీకేటీ వాళ్ళకి పంపించాలి. సో కాబట్టి 29వ తేదీతో లాస్ట్ డేట్ కాబట్టి సో అటువంటి వాళ్ళందరూ పంపించేయండి. ఇది ఓన్లీ స్పెషల్ కేటగిరీ వాళ్ళు మాత్రమే. జనరల్ కేటగిరీ వాళ్ళు ఎటువంటి పోస్ట్ ద్వారా కూడా పంపించాల్సిన అవసరం లేదండి. సో మరి నెక్స్ట్ మనకి జనరల్ కేటగిరీ అలాగే స్పెషల్ కేటగిరీ రిజల్ట్స్ వచ్చేసి మనకి జూలై 3వ తేదీన రిలీజ్ చేస్తారు. సో అందరూ కూడా చెక్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. మనకి ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా ఉంటుంది మెరిట్ లిస్టు, నేను అన్నీ కూడా ఆల్రెడీ వీడియోస్ చేశాను, మీరు చూసే ఉంటారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మీకు ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలో కూడా నేను వీడియో చేశాను. మన ఛానల్లో లాస్ట్లో అంటే ఈ వీడియోలో లాస్ట్లో అయితే స్క్రీన్ పైన ఇస్తాను, చూడండి. లేదంటే మన ఛానల్లో ఉంటాయి, ఆ వీడియోస్ చూడండి. అలాగే మీకు జనరల్ కేటగిరీకి సంబంధించి 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు అయితే కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. మనకి రిజల్ట్స్ అనేవి జూలై 3వ తేదీన వస్తాయి కాబట్టి స్పెషల్ కేటగిరీలో సీట్ వచ్చినా రాకపోయినా సరే మనం జనరల్ కేటగిరీలో అయినా మార్క్స్ ఉంటే వస్తాయి కాబట్టి మీరు చెక్ చేసుకోండి. అలాగే టీఎస్ వాళ్ళు ఏపీ ట్రిపుల్ ఐటీలో కూడా స్పెషల్ కేటగిరీ కింద అప్లై చేసి ఉంటే మాత్రం అక్కడ మనకి లిస్టులు అయితే వచ్చాయి, మీ నేమ్ ఉందా లేదని చెక్ చేసుకొని జూలై 1న అయితే ఏపీ ట్రిపుల్ ఐటీ స్పెషల్ కేటగిరీ జూలై 1 నుంచి కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది కాబట్టి మిమ్మల్ని ఎప్పుడు కౌన్సిలింగ్కి రమ్మన్నారో టీఎస్ వాళ్ళు కూడా అప్పుడు ఏపీ ట్రిపుల్ ఐటీకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందండి. సో మీరు ఆ లిస్ట్ కూడా చెక్ చేసుకోండి. అలాగే ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి జూలై 11న మనకి మెరిట్ లిస్ట్ వస్తుంది. మీరు తెలంగాణ వాళ్ళు కూడా ఏపీ ట్రిపుల్ ఐటీలో అప్లై చేసి ఉంటే ఆ రోజు కూడా లిస్ట్లో చెక్ చేసుకోండి. సో మీకు ఇంకా బాసరా ట్రిపుల్ ఐటీకి సంబంధించి కానీ ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి కానీ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో చాలామంది మాకు ఇన్ని మార్క్స్ వస్తే వస్తుందా అని అడుగుతున్నారు. మనకి జూలై 3వ తేదీనే లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు కదా, మనకి ఇంకా ఎన్నో రోజులు లేదు కాబట్టి వెయిట్ చేయండి, సీట్ వచ్చిందా లేదని మనకు తెలిసిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.